హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 4వ తారీఖు 5వ నెల 2024, 4th May 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మన వీడియో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్. అదండి, మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళకి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లో ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడిని దక్షిణ దిక్కు నుంచి వదలాలా. దక్షిణ దిక్కు నుంచి వదలడం అంటే దక్షిణ దిక్కు నుంచి కోడి అనేది నడుచుకుంటూ రావాలన్నమాట. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రం. ఈరోజు మొత్తం కూడా పూర్వభద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ కోడి అనేది గట్టి రంగు అనమాట. కోడి అనేది పశ్చిమి కోడి మీద, నెమలి మీద, కోడి నెమలి మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఇక్కడ నక్షత్రం ప్రకారం చూసుకుంటే మీద, పింగళ మీద, కోడి మీద ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ప్రకారం. ఇక నక్షత్రం తర్వాత మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్దాం. చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ నేను రోజు చెప్పి ఒకే ఒక చాలా ఇంపార్టెంట్ విషయం, అదే కలర్ ఐడెంటిఫికేషన్, రంగించుకోవడం అనమాట. మనం ఆడే దెబ్బలాటలో రంగించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రంగించుకోవడం రాలేదు, మనం ఎదుటి కోడిని అంచనా వేయలేకపోయామంటే ఓడిపోతాం. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడిని రంగించుకోవడంలో మాత్రం మిస్టేక్ జరగకూడదు. ఓకే ఫ్రెండ్స్, అది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి నెమల పింగళాలు, ఇక్కడ కోడి నెమల పింగళాలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక ఇట్టి పరిస్థితుల్లో ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే ఈ టైమింగ్స్లో కోడి నెమల పింగళాలనే పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, బాగా కోడి చూపు అనేది ఇక్కడ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడి చూపుని మాత్రమే ఇక్కడ దెబ్బలాటకు ఉపయోగించుకోండి. ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే, ఇక్కడ ఓడిపోయే వచ్చేటప్పటికి కాకి డేగలు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు, పచ్చకళ్ళు ఉన్నటువంటి కాకి డేగలు అనేవి మ్యాక్సిమం టైమ్స్ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు చెప్పకి డేగ పింగళాలు. ఇక్కడ డేగ పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. డేగ పింగళాలకు కూడా లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఒకే తెలుపు ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. మళ్ళీ డేగ చూపు ఎక్కువ ఉండాలన్నమాట. అలాంటి డేగ పింగళాలే మెయిన్ రంగులు. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి. ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, 9 కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, కళ్ళు నల్లగా ఉన్నటువంటి కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాకి నెమళ్ళైనా, పచ్చకాకి నెమళ్ళైనా, కాకి డేగలైనా కళ్ళు నలుపు ఉన్నాయంటే మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కనుక అలాంటి వాటిని మాత్రం ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు. కంపల్సరీ ఎర్ర పొలాలని లేదంటే డేగ పింగళాలను ఎక్కువ డేగ చూపు ఉన్నటువంటి వాటిని పెట్టుకుంటే ఇక్కడ బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకి డేగలు, ఇక్కడ కోడి కాకి డేగలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి కోడి కాకి డేగలను పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులకి కోడి కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, గట్టి కాకులు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు,
ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకిడాగలను చెట్టు రెక్కల్లో తోకలో తెలుపు అనేది కంపల్సరీ ఉండాలి. అలాంటి కాకిడాగలను పెట్టుకుంటేనే మనం ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ టైమ్స్లో ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయే రంగులకి నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర నెమళ్ళు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమళ్ళు. ఇక్కడ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు లేదంటే నెమల డాగలు ఉంటాయి కదా, నెమల డాగలు, ఎర్ర నెమళ్ళు, నెమల డాగలు అనేవి ఈ టైమ్స్లో మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి ఎర్ర నెమలన లేదంటే నెమల డాగలన అలాంటి వాటిని మాత్రమే ఉపయోగించుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి కాకి నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, శుద్ధ డాగలు కూడా బాగా ఉపయోగపడతాయి. కాకి డాగలు, నల్లకట్టు అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగు లేదా ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి మైలాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, అన్ని రకాల కోడి చూపు పింగళాలు, అలాగే పింగళాలు అనేవి మ్యాక్సిమం ఓడిపోతాయి టైమ్స్లో. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేప్పటికి కాకి పింగళాలు లేదంటే బాగా పశ్చిమగల కాకులు. ఇక్కడ కాకి పింగళాల లేదంటే బాగా పశ్చిమగల కాకుల మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కాకి పింగళాలను కానీ లేదంటే బాగా పశ్చిమగల కాకులు కానీ పెట్టుకుంటే కంపల్సరీ మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగుకి నల్లబొట్ల సేతువాలు, నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్రాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులు అన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డాగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డాగలు, మిరపపండు డాగలు, అలాగే ఎర్ర కక్కెరలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. చూశారు కదా, ఈరోజు పగలు గెలిచే రంగులు అన్నమాట ఇవి. ఇక రాత్రి విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రి పూట 7 గంటల నుంచి 8:30 వరకు అనమాట. 7 గంటల నుంచి 8:30 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి కోడి నెమలు. ఇక్కడ శుద్ధమైన కోడి నెమలు అనేది మెయిన్ రంగు అనమాట. తెల్ల నెమలు కానీ కోడి నెమలు కానీ మ్యాక్సిమం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నెమల పింగళాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, బాగా కోడి చూపుల రసంగులు ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే కంపల్సరీ ఇక్కడ శుద్ధమైన కాకి డాగల మీద, పచ్చకాకుల మీద, పచ్చకాకి డాగల మీద, గట్టి కాకుల మీద, అలాగే ఎరుపుకు మించిన కాకి డాగలు, కళ్ళు పచ్చగా ఉన్న వాటి మీద కూడా పెట్టుకోవచ్చు. అన్ని రకాల కాకులు, పచ్చకాకుల మీద మాత్రం ఇక్కడ మనం తెల్ల నెమలను, నెమల పింగళాలను పెట్టుకున్నట్టయితే కంపల్సరీ మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం గెలిచే వచ్చేటప్పటికి ఎర్ర పొలాలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. ఇక్కడ మనం ముసుగు పెట్టుకోవాలంటే ఎర్ర పొలాలను పెట్టుకోవాలి మ్యాక్సిమం. అలాగే ఇక ఎర్ర పొలాల తరువాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం వచ్చేటప్పటికి డాగ పింగళాలు, ఎర్రబొట్ల సేదువాలు, శుద్ధ డాగలు, కోడి డాగలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి పింగళాలు, కోడి రసంగులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు,
బాగా పశ్చిమగల కాకులు, కట్టు కాకులు, ఈ రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట నైటు 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడికాకి, ఇక్కడ శుద్ధమైన కోడికాకి కావాలి. కోడికాకి డ్యాగ్ కాదండి, ఇక్కడ కోడికాకి అయితేనే ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది అనమాట. కాకి శుద్ధ కాకి ఉంటుంది కదా, గట్టి కాకి, దానికి బాగా కుసి తెలుపు, బొంగ తెలుపు, రెక్కల్లో తోకలు తెలుపు ఉంటే ఇంకా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. అలాంటి కోడికాకిని మాత్రమే ముసుగు పెట్టుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడికాకి డ్యాగలు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మేళాలు, కాకులు, కాకి డ్యాగలు, పచ్చకాకి డ్యాగలు, ఎరుపుకు మించిన డ్యాగలు, కోడి డ్యాగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులో పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమలి పింగళాలు, డ్యాగ పింగళాలు, పశ్చిమగల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, పూలాలు, ఎర్ర బొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది.